వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఇక బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదన్న అంశంపై కవిత మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఈ అంశాన్ని ఆ పార్టీ విఘ్నతకే వదిలేస్తున్నా అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదేనన్నారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడాన్ని తప్పుపట్టారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వాళ్లే తన దారికి వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై మొదటిసారి కవిత ఈ స్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదన్న అంశంపై కవిత మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఈ అంశాన్ని ఆ పార్టీ విఘ్నతకే వదిలేస్తున్నా అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదేనన్నారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడాన్ని తప్పుపట్టారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వాళ్లే తన దారికి వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై మొదటిసారి కవిత ఈ స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసిన నేనైతే, కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు. నేను చెప్తున్నా కదా, నేను ఆయన జనాభా లెక్కలలో లేరు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసిన నేనైతే, కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు. నేను చెప్తున్నా కదా, నేను ఆయన జనాభా లెక్కలలో లేరు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి కవిత చాలా కాలంగా దాదాపు 2 నెలలుగా వస్తుంది పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ సందు దొరికినప్పుడల్లా చిట్చాట్ రూపంలో కానీ ప్రెస్ మీట్ రూపంలో కానీ పార్టీ అధిష్టానాన్ని తప్పుపడుతూ మాట్లాడుతుంది. అదే తన అన్న మీద కానీ, అదే హరీష్ రావు మీద కానీ, సంతోష్ రావు మీద కానీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. లేక ఎప్పుడైతే ఆమె రాసింది లీక్ లేని దాని తర్వాత నుంచి ఆమె స్వరం పెంచుతున్నారు. దాని తర్వాత వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సొంతంగా తెలంగాణ జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా 42% రిజర్వేషన్లపై ఢిల్లీ దాకా వెళ్ళేశారు. దాని తర్వాత వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే కాసేపటి క్రితమే ఆమె బనకచర్ల అంశం మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఆమె కొంత ఘాటుగానే మాట్లాడింది ప్రెస్ మీట్ లో. ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూనే రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు. కానీ దాని తర్వాత బనకచర్ల అంశం మాట్లాడి దాని తర్వాత ఈ అంశాల మీద మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆమె చిట్చాట్ నిర్వహించారు. దాంట్లో పార్టీ అధిష్టానం మీద చాలా క్లియర్ కట్ గా తన ధిక్కార స్వరాన్ని తన దారికే వస్తారనే విధంగా ఆమె మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మరింత స్వరం పెంచారు. కవిత ఇక తన దారి తాను చూసుకుంటున్నారన్నటువంటి సంకేతాన్ని చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి అర్థమవుతుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కరెక్ట్ అయినటువంటి విషయాన్ని, అంటే ఒక ప్రతిపక్ష లీడర్ గా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినటువంటి తీరుని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా జీర్ణించుకుంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం అవుతుంది. క్లియర్ కట్ గా ఆమె చెప్తూ వస్తుంది. ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ తీసుకురాబోతున్నామని చెప్పినటువంటి ప్రభుత్వానికి ఆమె ఇప్పుడు తన సంఘీభావాన్ని కావచ్చు, తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి అర్థం అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు, అది పూర్తిగా తప్పు అన్నటువంటి విషయం చెప్పారు. అంటే తన తండ్రి తీసుకున్న నిర్ణయం కావచ్చు, పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఇదంతా తప్పు అన్నటువంటి విషయం మీద కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా నా దారికి రావాల్సిందే అంటే ఆర్డినెన్స్ అనే విషయంలో ఆమె నా దారికి రావాల్సిందే అంటుందా, లేదంటే ఓవరాల్ గా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నా వైపు నేను ఏదైతే ఫైట్ చేస్తూ వస్తున్నానో బీసీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు ఈ అంశాల మీద నేను చేస్తున్నటువంటి మార్గమే కరెక్ట్, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పు అనే విషయాన్ని ఆమె చెప్తుంది. ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది. 4 రోజులు టైం తీసుకుంటారేమో తప్ప ఖచ్చితంగా తన దారికి రావాల్సిందే అని కూడా చెప్తూ వస్తుంది. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని కూడా ఆమె చెప్తుంది. నేను న్యాయ నిపుణులతో ఎక్స్పర్ట్ తో మాట్లాడాను, ఖచ్చితంగా నేను అన్ని నిర్ణయాలు లీగల్ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నేను ఈ రకంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాను. అందుకనే సంబరాలను కూడా మా జాగృతి వాళ్ళు చేశారు, అది పూర్తిగా సమర్థిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కనుక
నాపై తీర్మానం వల్ల అదే సమయంలో మొన్న మనం చూసాం 42% రిజర్వేషన్ అంశం మీద ఈమె మాట్లాడడం కావచ్చు, గొంతెత్తడం కావచ్చు, అన్ని అంశం మీద తీర్మానం వల్ల కామెంట్ చేశాడు. దాని తర్వాత అది ఇరువురు కూడా ఘర్షణకు దారి తీసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ అంశం మీద కూడా తీర్మానం వల్ల చేసిన కామెంట్స్ కు పార్టీ రియాక్ట్ కాలేదన్న విషయాన్ని కూడా ఆమె మీడియా అడిగినటువంటి ప్రశ్నకు ఆమె తన చర్చా రూపంలో చెప్పింది. నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటే ఒక మధుసూదనాచారి మాత్రం మండలిలో ప్రతిపక్ష లీడర్ గా ఉన్నారు కాబట్టి ఆయన మాత్రమే ఒక నోట్ రిలీజ్ చేశాడు. ఒక ఆడబిడ్డ మీద ఆ రకంగా ఆ వ్యక్తి తీర్మానం వల్ల చేయకూడదు, అలాంటి వ్యాఖ్యలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్న విషయం చెప్పారు. కానీ మిగతా పార్టీ లీడర్లు ఎవ్వరు కూడా గడిచిన మనం చూస్తున్నాం 3-4 రోజుల నుంచి పదుల సంఖ్యలో ప్రెస్ మీట్లు అయ్యాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా ఎవరు కూడా మాట్లాడారు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడల్లా కూడా పార్టీ నేతలు దాన్ని దాడి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె పేరు చెప్పకుండానే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చూస్తున్నాం. కనుక తీర్మానం మల్లన్న చేసినటువంటి కామెంట్స్ కు పార్టీ రియాక్ట్ కాలేదు కాబట్టి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఒక ఆడబిడ్డను ఈ రకంగా మరొక వ్యక్తి అంటుంటే పట్టించుకోలేదు అన్నటువంటి విషయాన్ని ఆమె క్లియర్ కట్ గా చెప్తూ వస్తుంది. కనుక మనం ఒక పాయింట్ అయితే గుర్తు చేస్తాం, తన దారికి రావాల్సిందే అన్నటువంటి విషయాన్ని ఆమె ఏదైతే పాయింట్ వాడిందో అది ఖచ్చితంగా పార్టీ లైన్ దాటి ముందుకు వెళ్ళినట్టుగానే అర్థమవుతుంది. గతంలో లేఖలు రాయడం కానీ, పార్టీలో దయ్యాలు ఉన్నాయి, కొంతమంది కోవటులు ఉన్నారు, కోవటుల వల్లనే పార్టీ నాశనం అయిపోతుంది, పార్టీ మరింత దిగజారిపోయే పరిస్థితి కారణం కొంతమంది వల్లనే, కేసీఆర్ మంచివాడే, దేవుడు లాంటి వ్యక్తి, ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళే పార్టీని చెడగొడుతున్నారు అన్నటువంటి విషయం చెప్పారు. రాజకీయ సభ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత ఒక్కొక్కటి ఆమె చెప్తూ వస్తోంది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు కేటీఆర్ గాని అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారు? కేసీఆర్ ఇంత మాట కవిత అన్న తర్వాత కూడా ఆయన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇదైతే పార్టీ లైన్ దాటి ముందుకు మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. లేక అదే బయట వ్యక్తి ఎవరైనా కూడా సొంత కుటుంబం కాకుండా ఎవరు మాట్లాడినా కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా ఆ రోజు నోటీస్ ఇవ్వడమో, ఎక్స్ప్లెనేషన్ ఒక వారమో 10 రోజులు చూసి వెంటనే వాళ్ళ మీద సస్పెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ ఎవరైనా కూడా గతంలో చాలా మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చిట్చాట్ రూపంలో ఎవరికి ఎవిడెన్స్ లేదని చెప్పే అవకాశం ఉంది, కవిత నేను అనలేదని చెప్పే అవకాశం ఉంది. బట్ ఏదైనా కూడా క్లియర్ కట్ గా అన్నది కాబట్టి ఇప్పుడు పార్టీ ఏ రకంగా మీద చర్యలు తీసుకుంటది. నిజంగానే ఇప్పటికే కొంతవరకు తీర్మానం వలన చేసిన వ్యాఖ్యల తర్వాత పార్టీలో కొంతమంది సానుకూలంగా వ్యవహరించారు. మనం రియాక్ట్ అయితే బాగుంటుందేమో, కానీ అధిష్టానం నుంచి ఎవరైతే చెప్పాల్సిన వ్యక్తి చెప్పలేదు, వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఎంపీ స్థాయి వ్యక్తి కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా కవిత విషయంలో మాట్లాడలేని పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు ఈ శిక్షాడు తర్వాత కావచ్చు, ఆమె మాట్లాడినటువంటి విధంగా కావచ్చు, 42% రిజర్వేషన్ సంబంధించినటువంటిది నేను చేసింది కరెక్టే అని చెప్పడం కావచ్చు, తన దారికి రావాల్సిందని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ లైన్ దాటిందనే అర్థం చేసుకుంటుంది. దీని మీద ఖచ్చితంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, ఒక తిరుగుబాటు లాగా ఆమె మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని మనం చూడాల్సిన అవసరం ఉంది కలిసాను. అయితే కవిత తీన్మార్ మల్లన్న ఇష్యూపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు కవిత నేరుగా బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్లు కవిత వ్యవహరించబోతున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా ఆమె తన ఉద్యమాన్ని కావచ్చు, తన అభిప్రాయాన్ని కావచ్చు చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఆమె సొంత ఎజెండాతో ముందుకెళ్తుంది. ఒక పార్టీ కార్యాలయాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారో అదే రకంగా జాగృతి కార్యాలయాన్ని అదే స్థాయిలో అదే పెద్ద ఆఫీస్ లో ఏర్పాటు చేసుకుంటుంది. అదే రకంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ దాకా వెళ్లి భారీ ఖర్చుతో కార్యకర్తలు కావచ్చు, పార్టీ లీడర్లను తీసుకెళ్లింది. బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తూ వస్తుంది. మహిళా సాధికారంతో సంబంధించినటువంటి అంశం మీద ముందుకు తీసుకెళ్తోంది. ఇట్లా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి పద్ధతిలోనే ఆమె తన జాగృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. కనుక ముందు పార్టీలో కనుక ఆమెను బయటికి పంపిస్తే ఆమె బయటకు వస్తే సానుభూతి వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా పార్టీ కనుక సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఆమెకు సానుభూతి ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడు పార్టీ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఆమె వేచి చూసే ధోరణి అయితే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అందుకనే కవిత వేచి చూసే ధోరణి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ తర్వాత సరైనటువంటి విధంలో నా పైన వచ్చేటువంటి దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని పూర్తి స్థాయిలో ఖండించలేకపోయింది. అదే సమయంలో మొన్న జరిగినటువంటి పరిస్థితుల్లో కానీ తీర్మానం వల్ల విషయం కూడా ఇప్పుడు ఆమె చెప్పే అవకాశం క్లియర్ కట్ గా చెప్తుంది. నేను
నా పైన ఒక వ్యక్తి ఈ రకంగా చేసినా కూడా పార్టీ ఇంతవరకు కనీసం రియాక్ట్ కాకపోవడం ఏంటి అనే విషయం కూడా చెప్తుంది. కనుక ఆమె క్లియర్ కట్ గా తన లైన్స్ ప్రకారమే వెళ్తుంది. త్వరలోని అది ఎప్పుడు ఏంది ఏ రూపంగానే చెప్పలేం. కానీ పార్టీ మాత్రం ఆమె మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం మరుక్షణమే ప్రెస్ మీట్ పెట్టి తన దారి తాను చూసుకునే విధంగా తన ఎజెండాతో ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే కేసీఆర్ మా అధినేత అని చెప్తూ వస్తుంది అక్కడక్కడ ప్రెస్ మీట్లలో. బట్ అంతిమంగా మాత్రం కవిత ఈ రకంగా చిట్ చాట్ రూపంలో కానీ ప్రెస్ మీట్ రూపంలో కానీ మాట్లాడుతుండడం అనేది పార్టీ లైన్ దాటినని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా తన ఎజెండా ఏంటి, తన జెండా ఏంటి, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరింత స్పష్టంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.